శ్రీకాంత్ అనుచరులు దౌర్జన్యాలు, డబ్బులు రాబట్టడము ఇలాంటి కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు అనేది మీ ప్రత్యర్థుల ఆరోపణ. ఏం చెప్తారు? ఎంతమంది బెదిరించారు చెప్పండి? ఎంతమంది బెదిరించారు? మేము ఎవరిని బెదిరియలేదన్నా. బెదిరించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మేము వెంటబడి కొట్టినాం. బోర్ వేసుకుంటే, సామాన్య ప్రజలు బోర్ వేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలకి మేము వెళ్ళి బెదిరించినాం. రేవంత్ అన్న మా తమ్ముడు రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి. ఎవరిని వీక్షించలేదు. పేదలకు అన్యాయం జరిగితే నువ్వు ఊరుకోరు శ్రీకాంత్, వాళ్ళ కోసం కొట్లాడు, నీ వెనుకనే ఉన్నా అన్న వ్యక్తి ఈ రోజు నా మీద బట్టకాల్చి మీదేస్తారు. శ్రీకాంత్ దౌర్జన్యాలకు పాల్గొని ఒక రుజువు చూపిమన్నా, ఒక్క రుజువు చూపిమని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ రోజు రాజీనామా చేస్తారు. మిమ్మల్ని చూసి బెదిరి చెప్పడానికి ముందుకు రావట్లేదు అనేది మీ ప్రత్యర్థులు స్పష్టంగా చెప్తున్నారు కదా. వాట్సాప్ గ్రూపుల్లో కానీ అక్కడిక్కడ ఆరోపణలు చేస్తున్నారు. మీరు స్పష్టంగా చెప్పండి. అడగకపోతే ఎందుకు వస్తుంది మీకు ఆరోపణ? ఏదైనా కానీ ఉంటేనే కదా, ఎక్కడో ఒకసారి జరిగి ఉండాలి అన్న. ఎక్కడ జరగలేదు. ఈ రోజు వరకు నాకున్న వ్యాపారం బట్టి నేను వచ్చిన ₹2 పార్టీలో రూపాయి ఖర్చు పెట్టినా కానీ నేను ఎన్నడూ కూడా ఏ దౌర్జన్యం చేసినా కూడా, ఏ అన్యాయం ప్రశ్నించిన, జిహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించిన, ఎంబీడీఎస్ అధికారులు ప్రశ్నించినా కానీ దౌర్జన్యం కనుక్కున్నాను. ఒక్క ఆర్టీఐ లేదా. ఆవేశం ఎక్కువ అంటే కదా మీకు? ఆవేశం ఎక్కువ, ముందు నుంచి ఆవేశం. అంటే ఆవేశంతో బెదిరిస్తే అవతల బెదిరిపోవాలా అధికారులు కానీ? ఆవేశం ఎక్కువ, నాకు పని కూడా ఎక్కువ. నాకు ఇచ్చిన పని ఏదైనా నేను సంపూర్ణంగా చేస్తాను. నేను ఆవేశపరుని, కానీ అది ప్రజల క్షేమం కోసం, నా క్షేమం కోసం, నా క్యాడర్ క్షేమం కోసం. కానీ ఎవరిని అన్యాయం చేయని కదా, ఎవరు ఆ దౌర్జన్యం చేయని కాదు. కానీ జనాలకు దౌర్జన్యం అనే విషయమే తెలుస్తుంది కదా నీ ఆవేశం చూస్తే. లేకపోతే ఒక విషయాన్ని ఒక అధికార దృష్టికి పోయి ఈ పని చేయాలంటే లేదు నేను చెప్పినట్టు చేయాలని ఒక ఆర్డర్ వేయడం తప్పు కదా? నేను ఎప్పుడు కూడా అధికారిని ఆర్డర్ చేయలేదన్నా. ఫలానా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నోబెల్ స్కూల్ దగ్గర రోడ్ చితికిపోయి సంవత్సరాలు గడుస్తున్నా, పిల్లలు ఆడ ఉంటారు. నేను దాని మీద ఆవేశపడ్డా. వెయ్యండి రా అధికారులు, మీరు పండుకుంటున్నారా, నిద్రపోతున్నారా, పిల్లలు పడి చచ్చిపోతారా అని ఆవేశపడ్డా. అది ఇట్లా దౌర్జన్యం అవుతుందన్నా. నీకు దౌర్జన్యం కాకపోవచ్చు, వినడానికి జనాలు చాలా సాఫ్ట్గా ఉంటారు. లీడర్ అంటే తిట్టేనే రావాలనేది కాదు కదా. అధికారులు వాళ్ళకు బాధ్యత ఉంది, ఆ బాధ్యతతోనే ప్రవర్తించాలి. మీరు ఆవేశపడ్డారని చెప్పి వాళ్ళకి వచ్చి చేయలేరు కదా. చేయాల్సిందే అన్న. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ కాదు, రేవంత్ సర్కార్. ప్రజలకి అన్యాయమైన ఊపునేది లేదు. రేవంత్ అన్న పిలుపు కొరకు మేము పనిచేస్తున్నాం అంతే. రోడ్ ఏమంటే సమస్య. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇలాగే ఉంటుందా? లేదు లేదు, పని చేపిస్తాం అంతే. నిద్రపోయిన అధికారులు నిద్ర లేక పని చేపిస్తాం. Please like, share and subscribe.